హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన దగ్గర ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 2021 మోడల్ అనమాట. సో ఈ వీడియోలో దీని కంప్లీట్ రివ్యూ అయితే చూసేద్దాం. బైక్ ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఏమున్నాయి, అండ్ BS6 ఎమిషన్ BS6 మోడల్ కదా, BS6లో చేంజెస్ ఏమేమి వచ్చినాయి, అండ్ ఇది కొత్తది 2024 అయితే కాదు 2021 పాత హిమాలయన్ అనేది. సో కొత్త దాని గురించి ఏది మాట్లాడదలుచుకోలేదు, దీని గురించి చూద్దాం. అండ్ ఇది ప్రీ ఓన్లో కొనొద్దా అదైతే డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూసుకుంటే డిజైన్ మనకి BS4 BS3 హిమాలయన్ లానే ఉంటుంది, ఎక్కువ చేంజెస్ అయితే ఏమి ఉండవు. మనకి టైర్స్ వచ్చేసి 90/90/21 టైర్స్ అయితే ఫ్రంట్ వచ్చేసి. అండ్ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, డిస్క్ చూసుకోవచ్చు మనకి ఫ్రంట్. అండ్ రేర్ కూడా డిస్క్ బ్రేక్స్, మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంటుంది అనమాట. సో రేర్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 120/90/17 ఇంచ్ వీల్స్ వెనకాలైతే. అండ్ ఇది మనకి 450cc కాదు, మనకి 2021 మోడల్ కాబట్టి మనకి ఇది 411cc ఇంజిన్ అనమాట, BS6 వర్షన్. అండ్ ఇంకా ఇక్కడ ఈ బైక్ ఓనర్ అయితే ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే తీసేస్తారనమాట, లుక్ ఇదే బాగుందని చెప్పేసి. అండ్ ఎల్ఈడీస్ అయితే ఏమి ఉండవు ఇందులో, హాలోజన్సే. మనకి హెడ్ ల్యాంప్ చూసుకోవచ్చు, ఇండికేటర్స్ అయినా అన్ని హాలోజన్ బల్బ్స్ అనమాట. ఎల్ఈడీస్ అయితే ఏది ఉండదు ఇందులో. అండ్ మనకి సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అడ్వెంచర్ బైక్ కాబట్టి. అండ్ అక్కడ మనకి కూలింగ్ సిస్టమ్ చూసుకోవచ్చు. అండ్ ఇది క్రాష్ గేట్స్ అయితే ఎక్స్ట్రా అయిపించారనమాట, బైక్ అయితే ఇవి రావు. అండ్ అంతే, ఇంజిన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చూడడానికి. చాసీ చూసుకోవచ్చు మీరు, చాసీ ఎక్స్పోజ్ చాసీ ఉంది, చాలా బాగుంది చూడడానికి అయితే. వెనక్కి వచ్చేస్తే ఇక్కడ టైల్ ల్యాంప్ ఒక్కటి మనకి ఎల్ఈడి ఇస్తున్నారనమాట, ఇండికేటర్స్ అయితే హాలోజన్సే బల్బ్సే. టైల్ ల్యాంప్ ఒక్కటి మనకు మాత్రం ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతే, ఇక్కడైతే మనకి టాప్ బాక్స్ కోసం మౌంట్ అయితే ఇస్తారనమాట వీళ్ళు. మ్యాక్స్ లోడ్ 7 kg అని చెప్పేసి రాసేసి ఉంది ఇక్కడ. సో 7 kgs వరకు ఇదైతే ఆపగలదు. అండ్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాలి. సీట్ కంఫర్ట్ అయితే పిలియన్కి కూడా బాగుంటుంది ఈ బైక్లో, ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ బైక్కి. సో మీకు లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు వెనకాల పిలియన్ కూర్చోబెట్టుకుని కూడా మీరు లాంగ్ రైడ్స్ అయితే చేయొచ్చు, అదొక గ్రేట్ థింగ్ ఈ హిమాలయన్కి. వేరే అడ్వెంచర్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఏ సెగ్మెంట్లో ఇందులో లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు మనం. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి ఇందులో 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మనకి స్పీడో కన్సోల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది, స్పీడోమీటర్, టాకోమీటర్, మనకి కంపాస్ అయితే చూపిస్తుంది, అండ్ ఫ్యూయల్ ఇండికేటర్. అండ్ ఇక్కడైతే ఇది ఎక్స్ట్రా యాక్సెసరీగా తీసుకున్నారు, ఇది 2021 మోడల్లో లేదు, బట్ 10,000 పెట్టి ఎక్స్ట్రా తీసుకున్నారు. ఈ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా చూపిస్తుంది మనం యాప్ కనెక్ట్ చేసుకుంటే. అండ్ ఇప్పుడు వచ్చే వర్షన్స్లో అయితే ఇది డైరెక్ట్గా వస్తుంది, ఎక్స్ట్రా యాక్సెసరీలా కాకుండా. అండ్ ఇక్కడ మనకి ఒక డిజిటల్ స్క్రీన్ అయితే ఉంది. సో ఇందులో మనకి చూసుకుంటే ఓడోమీటర్, టైం, ట్రిప్ మీటర్స్ ఉంటుంది. అండ్ స్విచ్ గేర్ అయితే చాలా బేసిక్ స్విచ్ గేర్ ఉంటుంది, హై బీమ్, లో బీమ్, పాస్ బై స్విచ్, ఇండికేటర్స్, హార్న్ అయితే లౌడ్ ఉంది, సింగిల్ హార్న్ అయినా కూడా. కిల్ స్విచ్, హ్యాజర్ లైట్ స్విచ్, కీ చూడొచ్చు. కీ చూడడానికి మీకు నార్మల్ రాయల్ ఎన్ఫీల్డ్ కీ లాగానే ఉంటుంది యాజ్ టీజ్గా, పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు అనమాట. సో లేట్ చేయకుండా డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. రైడింగ్ చేస్తూ ఇందులో రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది, ఈ టూరింగ్కి పనికి వస్తుందా లేదా, అండ్ ప్రీ ఓన్లో ఎంత ప్రైస్కి వస్తుందో దీన్ని కొనొచ్చు, అవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా రైడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో. అరే ఎదురా, అందరూ భయపడతారు ఎదురా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చేస్తా, అలా వెళ్ళి ఇలా వస్తా. బాయ్ ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇప్పుడు మనం రైడ్ చేస్తున్నాం రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 2021 మోడల్. ఇప్పటికీ చాలా బాగుంది, స్టెబిలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, కరెక్ట్ మనం 90 degrees యాంగిల్లో కూర్చుంటాం. సో లాంగ్ రైడ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ బైక్ అయితే. రాయల్ ఎన్ఫీల్డ్స్లో నాకు నచ్చేది ఇదే. విండ్ బ్లాస్ట్ ఉన్నప్పటికీ మనం వెళ్ళే స్పీడ్ మనకి అంత తెలియదు అనమాట. హార్న్ కూడా బాగుంది. బ్రేక్స్ ఇంకొంచెం బాగుంటే బెటర్ ఉండి అనిపించింది నాకైతే. ఓకే, గేర్ బాక్స్ అయితే అంత స్మూత్ షిఫ్టింగ్ అయితే లేదు, కొత్త దాంట్లో ఏదైతే క్లియర్ అయిపోయింది. గేర్ బాక్స్ అయితే చాలా బాగుంది ఇప్పుడు కొత్త దాంట్లో. దాని గురించి ఇప్పుడు వద్దు, ఈ బైక్ గురించి మాట్లాడుకుందాం. సో స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక్కసారి
న్యూట్రల్కి వచ్చేసింది. ఒకసారి ఎగ్జాస్ట్ వినండి మీరు. ఇక్కడ టాకో మీరు చూడొచ్చు, 7400 ఆ రేంజ్లో రెడ్ లైన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ గేర్, లెట్స్ గో. రెడ్ లైన్ చేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ గేర్ 59, సెకండ్ గేర్ 84, చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. 10 సెకండ్స్లో 100 km/h స్పీడ్ అయితే రీచ్ అవుతుంది ఈ బైక్ అయితే. సో మిరర్స్ ఉండేవి, సో ఓనర్ అయితే తీసేస్తాడనమాట. సో మిరర్స్ అయితే మనకి సర్క్యులర్ మిరర్స్ వస్తాయి, దాని మీద చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. అవి ఉన్న యూజ్లెస్సే రాయల్ ఎన్ఫీల్డ్స్ మీద. బట్ ఇప్పుడు వచ్చిన మోడల్లో వైబ్రేషన్స్ అయితే చాలా తగ్గినాయి. బట్ ఇందులో అయితే మీరు వైబ్రేషన్స్ నోటీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, స్పీడో కన్సోల్ మీద రివ్యూ చేసినప్పుడు వైబ్రేషన్స్ చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయాల్సిన వెహికల్ ఇది. రెడ్ లైన్ చేసి రైడ్ చేయాల్సిన వెహికల్ అయితే కాదు. రాయల్ ఎన్ఫీల్డ్స్ అన్నీ అలాగే ఉంటాయి, లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి మనకి ఎక్కువ రిప్ అవ్వదు అనమాట. 7400 RPM దగ్గర అలా రెడ్ లైన్ అయితే అవుతుంది. సో ఇలా 80, 90, 100 అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ బైక్ అయితే. బ్యాడ్ రోడ్స్ దగ్గర అసలు ప్రాబ్లమే లేదు, అసలు గ్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దాని మీద నుంచి. అండ్ ఈ బైక్ 411cc అనమాట, మనకి 2021 మోడల్ది. అండ్ ఇందులో పవర్ గురించి మాట్లాడుకుంటే 24 horse power ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అండ్ దగ్గర 32 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బైక్ అయితే. వావ్. విన్ ప్లస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. మనోడు విండ్షీల్డ్ అయితే తీసేసింది అనమాట. సో విండ్షీల్డ్ మనకి ఉంటే కొంచెం విన్ ప్లస్ అయితే తగ్గేది. సో ఇంకా బెటర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది నాకు. బట్ ఓకే, ఇట్స్ మేనేజబుల్. ఇప్పటికీ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, బట్ విన్ ప్లస్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇందులో మేజర్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. ఫ్యూల్ ట్యాంక్ అయితే మనకి 15 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ మనకి మైలేజ్ చూసుకుంటే 28 to 30 kmpl అట్లా ఈజీగా వస్తుంది అనమాట. సో 411cc ఇంజన్కి అరౌండ్ 30 kmpl మైలేజ్ అంటే దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ బ్రేక్స్ అయితే డ్యూయల్ ఛానల్ ABS ఉంది, 2 డిస్క్ బ్రేక్సే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ కొంచెం పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటే బాగుండు అనిపించింది. సో బ్రేక్స్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం మరి కాన్ఫిడెన్స్ అయితే ఆఫర్ చేయట్లేదు. బ్రేక్స్ అయితే ఓకే వర్క్ చేస్తున్నాయి, బట్ మనకి వేరే బైక్స్ లాగా KTM అడ్వెంచర్ 390లో ఉన్నట్టు బ్రేక్స్ అయితే ఇందులో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బ్రేకింగ్ విషయంలో KTM అడ్వెంచర్ 390 అయితే విన్ అవుతుంది. అండ్ దీని కాంపిటీటర్ అదే మెయిన్లీ KTM అడ్వెంచర్ 390 అనమాట. అదైతే చాలా కాస్ట్లీ అయిపోయింది. సో మీకు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే అవుతుంది. చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకైతే. మనకి లెగ్స్ పొజిషన్ కావచ్చు, మనకి సీటింగ్ అప్రైట్గా కూర్చుంటాం మనం, మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది, మంచి వ్యూ ఉంటుంది. అండ్ నాకైతే ఈ హ్యాండిల్ బార్, ఆ స్పీడో కన్సోల్ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ బైక్ నేను ఇప్పుడు ఎందుకు రివ్యూ చేస్తున్నాను 2024 ఎండింగ్లో అంటే, చాలామందికి అడ్వెంచర్ టూరర్ తీసుకోవాలని ఉంటుంది, బట్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల తీసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి గుర్తొచ్చేది ప్రీ ఓన్డ్ మార్కెట్. సో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఇవైతే చాలా బైక్స్ ఉన్నాయి. అండ్ దీని మంచి రీసేల్ వాల్యూ ఉంది. అండ్ ఆ బడ్జెట్లో అడ్వెంచర్ టూరర్ కోసం చూస్తుంటే KTM అడ్వెంచర్ 390 కంటే నేను ఇది సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే టూరింగ్కి అయితే ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. మీకు పవర్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం KTM అడ్వెంచర్ 390 తీసుకోండి. లేదు నేను క్రూజ్ చేసుకుంటూ నేను టూరింగ్ చేస్తా, ఎంజాయ్ చేస్తా, రైడ్ని నేను కామ్గా ఎంజాయ్ చేస్తా అనుకుంటే మాత్రం ఇదైతే తీసుకోండి. అండ్ KTM అడ్వెంచర్ 390లో మనకి సీటెడ్ అయితే 855 mm దగ్గర ఉంటుంది. చాలా హైట్ ఉన్న బైక్ అది. నాకైతే అసలు సరిగ్గా ఫ్లాట్ ఫుట్ కాదు కదా, నార్మల్గా కూడా కాళ్ళు ఉండవు. నా హైట్ 5'5", ఇదైతే 800 mm అయితే సీట్ హైట్ ఉంటుంది. సో షార్ట్ రైడ్స్ కూడా చాలా కన్వీనియంట్గా రైడ్ చేసుకోవచ్చు ఈ బైక్ మీద. అండ్ ఇప్పుడు వచ్చిన మోడల్స్లో ఇది అవుతుంది, 2021 మోడల్లో లేదు, ఎక్స్ట్రా యాక్సెసరీగా పెట్టించుకున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 10,000 అనమాట. సో దీనికి మనం యాప్ కనెక్టివిటీ చేసుకొని టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఈ బైక్లో ఇంకొక డిసడ్వాంటేజ్ నాకు అనిపించింది, మనం వెయిట్ అయితే ఫీల్ అవుతాం అన్నమాట. సో న్యూట్రల్ అవుతుందండి మధ్య మధ్యలో.
ఓకే, వెయిట్ అయితే ఫీల్ అవుతాం. కేటీఎం అడ్వెంచర్ 390లో మనం హైట్ ఉన్న బైక్ అయినా కూడా వెయిట్ అయితే ఫీల్ అవ్వం అనమాట. సో 199 kgs అప్రాక్సిమేట్లీ ఉంటుంది ఈ బైక్ అయితే, చాలా వెయిట్ ఉన్న బైక్, అదొకటి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఆఫ్ రోడింగ్, హెవీ ఆఫ్ రోడింగ్ అంటే ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ మీకు టూరింగ్కి అయితే ద పర్ఫెక్ట్ బైక్ అని చెప్తాను నేను ఇదైతే. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. అండ్ నేను స్క్రీన్ మీద చేస్తున్నా, చూసుకోవచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉందని చెప్పేసి. సో మనకి బ్యాడ్ రోడ్స్లో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, అసలు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మనం 34లో వెళ్ళినా కూడా మనకి ఏ ప్రాబ్లం అవ్వదు, మనం అసలు ఫీల్ అవ్వము, అంత బాగుంది సస్పెన్షన్ సెటప్ అయితే, అడ్వెంచర్ టూరర్ కాబట్టి. సో ఆ విషయంలో ద బెస్ట్ బైక్ అని చెప్తాను నేను ఏదైతే. అండ్ అప్పట్లో ఈ బైక్ కాస్ట్ వచ్చేసి 2021లో 2,35,000కి ఉండేది ఈ బైక్ అయితే. సో ఇప్పుడైతే ప్రైజెస్ విపరీతంగా వెళ్ళిపోయినాయి. అడ్వెంచర్ 390 అయితే ఇంకా చెప్పొద్దు, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది దాని ప్రైజింగ్ అయితే. సో ఇది ద మోస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ అని చెప్తాను నేనైతే. ఇలా కామ్గా 70-80లో క్రూజింగ్ చేసుకుంటూ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అయితే చాలా బాగుంటుంది బైక్, ప్రశాంతంగా. అండ్ ఇంకొకటి నేను నోటీస్ చేసింది, క్లచ్ అయితే చాలా హార్డ్ సైడ్ ఉంది. స్లిప్పర్ క్లచ్ ఇచ్చిండే బాగుండేది, స్లిప్పర్ క్లచ్ ఇందులో లేదనమాట. మనకి కేటీఎం అడ్వెంచర్ 390లో ఉంటుంది అది. సో అందులో మీకు టెక్నిక్ ఎక్కువ ఉంటుంది, మనకి రెట్రో టైప్ కాకుండా కంప్లీట్ డిజిటల్ క్లస్టర్ అయితే వస్తుంది అనమాట అడ్వెంచర్ 390స్లో. అందులో మీకు ఏబిఎస్ మోడ్స్ కూడా ఉంటాయి. సో అందులో మీకు టెక్ ఎక్కువ కావాలనుకుంటే, పవర్ ఎక్కువ కావాలనుకుంటే దానికి వెళ్ళండి, ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. బట్ మీకు వాల్యూ ఫర్ మనీలో బడ్జెట్ తక్కువ ఉంది, బట్ నాకు ఒక అడ్వెంచర్ టూరర్ కావాలి, టూరింగ్ ఒక మోటార్ సైకిల్ కావాలనుకుంటే కళ్ళు మూసుకొని తీసేసుకోండి, ప్రీ ఓన్ మార్కెట్లో తీసుకోండి, చాలా బెటర్. అండ్ ఇంకొక విషయం, ఇందులో మనకి అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ అయితే ఇవ్వలేదు అనమాట. క్లచ్ లివర్స్ అండ్ బ్రేక్ లివర్స్ అడ్జస్టబుల్ ఇచ్చుంటే బాగుండేది, ఇందులో మనకి అవి కూడా ఉండవు. యాక్చువల్గా కూడా బాగుంది, బట్ రెడ్ లైన్ మాత్రం 7,000 దగ్గర అయిపోతుంది. లాంగ్ స్ట్రోక్ ఇంజన్ కాబట్టి అలాగే ఉంటుంది. స్టెబిలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాబ్లింగ్ అయితే అలాంటివి అయితే ఏం లేదు, వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి కానీ వాబ్లింగ్ అలాంటివి అయితే నాకు ఇక్కడ అనిపించలేదు. చూడొచ్చు రంబుల్ స్ట్రైప్స్, నో ప్రాబ్లం. స్పీడ్ బ్రేకర్ దగ్గర నో ప్రాబ్లం, అసలు చాలా బాగుంది. రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోవద్దు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదే మన షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ ఆన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 2021 మోడల్. మీకు నచ్చలేని అనుకుంటున్నా, రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారో, హిమాలయన్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ, వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి క్రేజీ కంటెంట్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. సైనింగ్ ఆఫ్, రెడ్ లైన్ విత్ యష్, బాయ్. డౌన్ షిఫ్ట్. క్రేజీ. అండ్ దీని టాప్ స్పీడ్ 130కి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి మన ఈ బైక్లో.